హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనకు వచ్చే గురువారం దత్త జయంతి. బాబాను ఆశ్రయించినటువంటి భక్తుల్లో అత్యధిక శాతం మంది దత్త స్వరూపుడుగా ఆరాధించేటువంటి వారు. వారిలో దత్త మహారాజును ఆ రోజు ఆశ్రయించినటువంటి భక్తులు వారిలో దర్శించేటువంటి వారు. ఎందుకంటే దత్తావతారం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పరంపర ప్రకారం వచ్చేటువంటి అవతారాలు, కలియుగంలో వచ్చినటువంటి అవతారాలు. రెండో దానికి సంబంధించి ఇవి అవధూత అవతారాలు. మనం దత్తావతారాల్లో చూసుకున్నట్టయితే దత్త మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, రెండవ అవతారం మనకు నృసింహ సరస్వతి స్వామి. ఇవన్నీ కూడా దత్త పరంపరలో వారి యొక్క అవతార పరంపరలో వచ్చినటువంటి. ఆ తర్వాత అవధూత పరంపరలో మనకు బాబా సమయంలోనే అనేక మందిని మనం చూస్తాం. అక్కల్కోట్ మహారాజ్, మాణిక్ ప్రభు, శేవగావ్ మహారాజ్, అదేవిధంగా సాయిబాబా. వీళ్ళందరూ కూడా అవధూత పరంపరలో దత్తస్వరూపులుగా వచ్చినటువంటి అవతారాలు. బాబాకు సమకాలికంగా ఉన్నటువంటి ఈ అవధూత అవతారాలు. బాబా శరీరంతో ఉండగా శేవగావ్ మహారాజ్ ఉన్నారు, అదేవిధంగా మనకు అక్కల్కోట స్వామి ఉన్నారు, తర్వాత మాణిక్ ప్రభు. ఈ అవతారాలన్నీ కూడా సైమల్టేనియస్లీ ఒకే సమయంలో ఒకే కాలంలో ఈ అవధూత అవతారాలన్నీ కూడా దత్తావతారాలుగా మనకు ఈ భూమిపైన వారు ప్రకటితం కావడం జరిగింది. ఈ అన్ని అవధూత అవతారాలలో వీళ్ళందరూ కూడా మహారాజులైతే ఈ అవధూత దత్తావతారాల్లో చక్రవర్తి మాత్రం, సామ్రాట్ మాత్రం వీళ్ళందరూ శ్రీ సాయిబాబాగానే చెప్పుకుంటారు. ఎందుకంటే నడిచే దత్తావతారంగా కొలుచుకున్నటువంటి వాసుదేవానంద సరస్వతి స్వయంగా చెప్తారు, శ్రీ సాయిబాబా మాకు సోదరులు అని చెప్తారు. మేము వారికి నమస్కరిస్తున్నామంటారు. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి ఒక యతీశ్వరుడు మరొకరికి నమస్కారం చేయడం అనేటువంటిది సాంప్రదాయానికి విరుద్ధం. అయినా సరే
నా సోదరుడికి నేను నమస్కారం చేయడం అనేటువంటిది నాకు శుభప్రదం అనిపిస్తుంది అని అంటారు. అంటే బాబా యొక్క వారి స్వరూపం ఏదైతే వారిలో అవధూత తత్వంలో దత్తావతారాన్ని ఆ రోజు వాసుదేవానంద సరస్వతి, అదేవిధంగా అక్కల్కోట స్వామి కూడా ఇప్పుడు నా అవతార ప్రస్థానం అక్కల్కోటలో లేదు, షిరిడీలో ఉంది అని చెప్పి అనేక మంది భక్తులకు వారు చెప్పడం జరిగింది. అంతేకాదు బాబా వారి వద్దకు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే అంతకు పూర్వం దత్తుని పూజించేటువంటి వారు వారికి అదే అనుభవం ఇచ్చేటువంటి వారు. నానాసాహెబ్ చందోర్కర్ దత్తభక్తులు, అంతేకాదు వారి సడ్డకులు కూడా దత్తభక్తులు. ఒకరోజు తన సడ్డకుని వెంటబెట్టుకొని షిర్డీకి వస్తూ మార్గమధ్యంలో రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కోపర్గావ్లో ఉన్నటువంటి దత్త దేవాలయాన్ని దర్శించుకోవడం నానాసాహెబ్కు ఆనవాయితీ అన్నమాట. అందులోనూ వాళ్ళ సడ్డకులు పరమభక్తులు దత్తునికి. ప్రతిరోజు కూడా దత్తుడికి దీపం వెలిగించి పూజ చేయండి, ఏ కార్యం కూడా ప్రారంభించినటువంటి వాడు. అటువంటి వ్యక్తిని దత్త దర్శనం లేకుండా షిర్డీకి నేరుగా తీసుకొస్తాడు. ఎందుకంటే ఒక మాట ఇచ్చి ఉన్నాడు ఆ దత్త మందిరానికి నానాసాహెబ్, ఏంటంటే ఆ దత్త మందిరం చోటు నుంచి గోదావరిలో తిరగడానికి మెట్లు సరిగ్గా లేవు, ఆ మెట్లు కట్టిస్తాను ఒప్పుకున్నాడు. చాలా పనులలో పడిపోయి దాన్ని మర్చిపోయాడు. ఒకవేళ వెళ్తే పూజారి ఆ విషయమైన ప్రస్తావన చేస్తే తన సడ్డకుల దగ్గర ఎక్కడ పరువుకు భంగం కలుగుతుందని చెప్పి గోదావరిలో స్నానం చేసి షిర్డీకి రావడం, అంటే దత్తుని దర్శించుకొని గోదావరిలో స్నానం చేసి షిర్డీకి వచ్చేటువంటి నానాసాహెబ్ ఆ రోజు దత్తమందిరం దాటిన తర్వాత ఒక డొంకల రోడ్లో పోయి గోదావరిలో స్నానం చేసి షిర్డీకి వస్తాడు. వచ్చిన తర్వాత బాబా అడుగుతారు, నీ నీ సడ్డకుడికి దత్తని యొక్క దర్శనం లేకుండా చేశావు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మధ్యలో ఏం జరిగిందో నాకు చెప్పు అంటాడు. బాబా దత్తుడి దర్శనం లేకుండా గోదావరిలో స్నానం చేసి వస్తూ ఉంటే కాలు పుచ్చుకుంది అంటాడు. దత్తుడు దయామయుడు కాబట్టి ముళ్ళుతో వదిలేశావు, నేనైతేనా అంటాడు. అంటే నీవు పాటించాల్సినటువంటి ఆచారం, నీతో పాటు ఉన్నటువంటి నీ సడ్డకుడి యొక్క ఆచార వ్యవహారాన్ని గౌరవించకుండా దత్తుని దర్శనం లేకుండా ఇక్కడికి తీసుకొచ్చావు. ఏం సాధించదలుచుకున్నావు అంటే, మీరు ఏ దైవాన్ని అయితే ఉపాసన చేస్తారో ఆ దైవాన్ని ముందు మీరు దర్శించుకోండి, ఆ దైవానికి పూజ చేయండి, ఆ తర్వాత నా వద్దకు రండి. ఈ విధంగా బాబా దత్తునికి సంబంధించి అనేక సందర్భాల్లో దత్తుని పట్ల ఎటువంటి భక్తి కలిగి ఉండాలి. మన శ్రీ సాయి సత్యత రాసినటువంటి హేమాడ్పంతు కూడా దత్తభక్తులు. బాబా నాన్నను ఆశ్రయించినటువంటి మెజారిటీ భక్తుల్లో పండరి భక్తులు దత్తభక్తులు ఎక్కువగా ఉండేటువంటి. ఆ విధంగా బాబా వారు చెప్పగానే అనేక సందర్భాల్లో చెప్తారు. దత్తావతారాలు మామూలుగా ఒక భక్తుడికి అనుగ్రహాన్ని ఇవ్వాలంటే చాలా పరీక్షలు పెడతారు దత్తావతారాలు. కానీ అవధూత తత్వంలో వచ్చినటువంటి దత్తావతారాలు భక్తులను అత్యంత సునాయాసంగా అనుగ్రహిస్తారు. అందులో అవధూత అవతారాల్లో చక్రవర్తి అయినటువంటి శ్రీ సాయిబాబా తన భక్తులను చాలా అద్భుతంగా అనుగ్రహిస్తారు. బాబాకు దత్తుడి పట్ల ఎంత ప్రేమ అంటే ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. షిర్డీకి 30 కిలోమీటర్ల దూరంలో జోర్డి అనేటువంటి గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో 300 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దత్త ఆలయం ఉంటుంది. ఆ దత్త ఆలయం కూడా ఏ విధంగా ఏర్పడిందంటే 300 సంవత్సరాల క్రితం ప్రవరా నది తీరాన ఆబాసాహెబ్ అనేటువంటి ఒక మహాత్ముడు అక్కడ సాధన చేసేటువంటి వాడు. ఒకరోజు వారు ప్రవరా నదిలోని నీరు దోసిట్లోకి తీసుకొని దత్తుణ్ణి ప్రార్థిస్తే ఆ నీరు దత్తమూర్తిగా మారింది. దత్తమూర్తి అంటే సాధారణమైన దత్తమూర్తి కాదు, అసలు ఎక్కడా ఉన్నటువంటి మూర్తి. ఏకముఖము చతుర్భుజాలు, 6 భుజాలు కలిగి ఒకే ముఖం కలిగినటువంటి దత్తమూర్తి. వారి పాదాల వద్ద శంకు ఉంటుంది, వారి తల వెనుకాల గంగ ఉంటుంది. అంటే విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపంగా ఏకముఖిగా వారు ఆ అబాసాహెబ్కు అనుగ్రహాన్ని ఇచ్చి వారి దోసిట్లోకి నీళ్లు తీసుకొని దత్తుడిని ప్రార్థిస్తే దోసిట్లోకి దత్తుడు వస్తారు. ఆయన తీసుకొచ్చి ప్రవరా నది పక్కన ప్రతిష్టాపన చేస్తారు. చాలా కాలం గడిచిపోయింది, 200 సంవత్సరాలు గడిచిపోయింది. వారు నిర్మించినటువంటి మందిరం పూర్తిగా శిథిలావస్థితికి, కనీసం దత్తుడికి పైన చూరు కూడా లేనటువంటి పరిస్థితి.
ఆ గ్రామస్తులందరూ అనుకుంటారు, ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలి, ఇలా ఉంటే ఊరికి అరిష్టము అని అనుకుంటారు. కానీ ఎవరు కూడా రూపాయలు ఇవ్వడానికి ముందుతారు. ఆ ఊరిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఊరు పెద్దలకు చెప్తారు, అయ్యా ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షిరిడిలో ఒక సాధువు ఉన్నారు, వారి పేరు సాయిబాబా, వారి ఇటువంటి పుణ్యకార్యాలకు దైవ కార్యాలకు వినీతంగా డబ్బు ఇచ్చేస్తాను, మనం కూడా వెళ్ళి వారి సహాయాన్ని అర్థిస్తాము అని అంటారు. సరే అని చెప్పి ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇంటికి అందరూ వచ్చి పనులు కట్టుకుని షిరిడికి పోతారు. షిరిడికి పోయి బాబాని అడుగుతారు. విచిత్రం ఏంటంటే బాబా దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ ఆసాములు ఆ ఊళ్ళో. ఒక్కొక్కరికి 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా బండ్లు కట్టుకుని వెళ్ళి బాబా దగ్గర కూర్చుంటారు. ఇదంతా బాబాకు తెలియదు, తెలుస్తుంది కదా. బాబా వారి యొక్క కోరిక వినగానే ఒక మాట అంటారు, నేనే ఫకీర్ను, నా దగ్గర ఏముంటాయి, మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము కూడా నా దగ్గర లేదు, నేను ఒక ఫకీర్ను, నేను మీకు ఎలా కనుక్కోగలుగుతాను, ఫకీర్ను మీరు ఎలా ఆశిస్తారు, భార్యాబిడ్డలు కానీ సంపాదన కానీ నాకు ఏదీ లేదు, ఒక ఫకీర్ జీవితానికి గడుపుతున్నాను నేను అని చెప్పి అంటే, లేదు బాబా మీదే ఏదో ఒక మార్గాన్ని చూపెట్టాలి అని చెప్పి ఆ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా బాబాను ప్రాధాన్యపడతారు. బాబా వీళ్ళ యొక్క లోపబుద్ధి, డబ్బున్నా సరే ఒక రూపాయి తినటువంటి దానిని గ్రహించి కూడా బాబా ఒక అనుగ్రహాన్ని ఇస్తారు. ఆ అనుగ్రహము వీళ్ళు వెళ్ళి కోరిక ఇచ్చినటువంటిది కాదు, బాబాకు దత్తుడు పైన ఉన్నటువంటి ప్రేమ. ఏం చేస్తారంటే అందుకు 2 రోజుల ముందు ఒక భక్తుడు బాబాకు ఒక గంటను బహుకరిస్తారు. ఆ గంట వాళ్ళ చేయించి ఈ గంటను మోగిస్తూ మీ గ్రామానికి వెళ్ళండి, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ గంటను మోగించండి. ఆ గంట చప్పుడు విని మీ ఊరికి ఒక ఆసామి వచ్చి గుడి పునర్నిర్మాణానికి కావలసినటువంటి డబ్బులు ఇస్తారు అని అంటారు. విన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. గంట ఊపుకుంటూ పోయి రోజు గంట కొడితే అందులో చెప్పాడు బాబా 30 రోజులు ఆ గంటను మోగించండి క్రమం తప్పకుండా అంటాడు. సరే అంతమందిలో ఎవరికో నమ్మకం ఉంటుంది కదా. ఆ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఆ గంటను వాయిస్తూ 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 షిరిడి నుంచి వాళ్ళ జోడింటారు. తర్వాత అదే వ్యక్తి ప్రతిరోజు బాబా చెప్పినట్టు గంటను మోగిస్తూ ఉంటాడు దత్తుడు. మిగతా వాళ్ళందరూ ఆ విషయాన్ని వదిలేశారు. బాబా డబ్బు ఇవ్వలేక ఏదో సాగు చెప్పి ఈ గంటను ఊపితే ఆసాము వస్తాడని చెప్పాడు గుడి నిర్మించడానికి, ఇదంతా అయ్యే పని కాదని చెప్పి చాలా మందికి నమ్మకం లేదు. కానీ ఆ భక్తులు మాత్రం రోజు యథావిధిగా గంటను మోగిస్తూ ఉన్నాడు. సరిగ్గా 21 రోజు ఒక పెద్ద ఆసామి టాంగా వేసుకొని వచ్చి జోడి దత్తమందిరం ముందు ఆగుతాడు. ఆ కథ ఏంటంటే అతనికి అంతకు ముందు 10 రోజుల ముందు బాబా స్వప్నంలో దర్శనమిచ్చి నీ దత్తుడు ఎండకు వానకు తడుస్తున్నాడు, ఆయనే మామూలు దత్తుడు కాదు, నువ్వు కొలిచేటువంటి దత్తుడు కాదు, ఏకముఖి చతుర్భుజాలు కలిగినటువంటి ఈశ్వర బ్రహ్మ విష్ణు తత్వాలు కలిసినటువంటి ఒకే శిలపై ఉన్నటువంటి దత్తుడు, వారికి 3 ముఖాలు ఉండవు, ఏకముఖిగా ఉంటారు, కానీ చతుర్భుజాలు ఉంటాయి, ఆ మందిరాన్ని నువ్వు పునరుద్ధరించు అంటాడు. అతను ఒక రైల్వే కాంట్రాక్టర్. ఆయన దేశంలో కాదు మహారాష్ట్రలో తిరగని ప్రాంతం లేదు, దర్శించిన దత్త మందిరం లేదు. అతను బాగా తన దర్శించినటువంటి మందిరాలన్నింటినీ గుర్తు తెచ్చుకుంటాడు. ఎక్కడ కూడా ఏకముఖి ఉన్నాడు కానీ చతుర్భుజాలు కలిగినటువంటి వారు లేదు. మరి ఏకముఖి చతుర్భుజాలు కలిగినటువంటి వారు ఎక్కడ ఉంటారో నువ్వే చెప్పాలి బాబా అని చెప్పి బాబాను ప్రార్థిస్తాడు. బాబాను ప్రార్థిస్తే బాబా ఇంకొక హింట్ ఇస్తాడు. నువ్వు సంగమనేరు వెళ్ళినప్పుడు సంగమనేరు వద్ద విచారణ చెయ్యి అంటాడు. సంగమనేరు చేరుకుంటాడు. చేరుకుని అక్కడ అడుగుతాడు, ఏకముఖి చతుర్భుజం కలిగినటువంటి దత్తస్వామి ఎక్కడ ఉంటారు అని చెప్పి. చాలా మందికి ఆ రోజుల్లో ఆ గుడి శిథిలావస్థలో ఉంది, ఆ చూరుమి అనేటువంటిది ఒక మార్గంలో కాదు, ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు. కానీ ఒక వ్యక్తి అజ్ఞాత వ్యక్తి వచ్చి సమాచారం ఇస్తాడు. ఇచ్చేసరికి అతను అక్కడ చేరుకుంటాడు. చేరుకొని అక్కడ ఉన్నటువంటి దత్తమూర్తిని చూసి ఆశ్చర్యపోతాడు. బాబా స్వప్నంలో చెప్పినట్టుగానే ఆ మూర్తి ఉన్నారు. ఆ మూర్తికి పైన కనీసం ఎటువంటి ఆచ్ఛాదన లేదు, ఎటువంటి కప్పు లేదు. అతను ఆ గ్రామస్తులను సంప్రదించి చెప్తాడు,
ఇది భగవంతుని యొక్క ఆదేశము. ఈ గుడిని పునరుద్ధరించమని చెప్పి భగవంతుడు చెప్పాడు, కాబట్టి నేను ఈ గుడిని పునరుద్ధరిస్తాను అని అంటాడు. అలా బాబా చెప్పినటువంటి విషయము మనకు రియాలిటీలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. బాబా 30 రోజులు అన్నాడు, కానీ బాబా చెప్పినటువంటి గడువు ముందే 21 రోజులకే ఆసాము వచ్చి నేను గుడిని పునరుద్ధరిస్తాను అని అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిగ్గుపడతారు. అరే బాబా చెప్పినటువంటి దాన్ని మనం నమ్మలేదే, బాబాకు మనపైన ప్రేమ లేదు కానీ దత్తుడిపైన ప్రేమ ఖచ్చితంగా ఉంటుందనేటువంటి దాన్ని గుర్తించలేకపోయామే. మనం అడిగింది మన ఇంటి పని కోసం అడగలేదే, మనం అడిగింది భగవంతుడి పని కోసం అడిగాం బాబాను. బాబా చెప్పినటువంటి దాన్ని మనం ఎవరూ కూడా విశ్వసించలేకపోయాము. కాబట్టి మనం ఒక పని చేద్దాం. ఆ వచ్చినటువంటి వ్యక్తి తాత్యా సాహెబ్ నౌరే అనేటువంటి వ్యక్తి. నౌరే తోటి ఆ గ్రామస్తులంతా చెప్తారు, అయ్యా మీ దగ్గర ధనం ఉంది, మా దగ్గర శ్రమ ఉంది. మా ఊరికి వచ్చి మీరు గుడిని నిర్మించి పుణ్యాన్ని మీరు ఒకరే పట్టుకోపోతేలా? ఒక పని చేయండి, మేము ఇంటికి ఒకరం ప్రతిరోజు పనిచేస్తాం, అన్ని వృత్తులు మీరు కేవలం మెటీరియల్ మాత్రం తెచ్చిపోండి, మిగతా పనంతా మేము చేస్తాం. ఆ విధంగా సంవత్సరం లోపు ఆ గుడిని పునరుద్ధరిస్తారు. ఇక్కడ ఒకే దెబ్బకు 2 తుట్టెలు పడిపోయాయి. ఒకటి దత్తుని పట్ల భక్తి కలిగినటువంటి తాత్యా సాహెబ్ నౌరేకు తన జీవితంలో సాధించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దత్తమందిరం నిర్మించడానికి ఇచ్చాడు. రెండవది ఆ గ్రామస్తుల యొక్క బుద్ధిని మార్చేశాడు. నిజానికి వాళ్ళందరూ కలిసి ఈ విధంగా శ్రమదానం చేసినట్టే కొంత డబ్బు దానం చేస్తే ఆ గుడి ఎప్పుడో నిర్మించబడేది. కానీ వారిలో అద్భుతమైనటువంటి సంస్కారాన్ని మేలుకొలిపి వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం అయ్యేలా ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి గుడి పట్టుకో పనిచేయాలి. ఆ విధంగా గ్రామస్తుల శ్రమ, తాత్యా సాహెబ్ నౌరే యొక్క ఆ డబ్బు తోటి ఆ మందిరం అద్భుతంగా నిర్మించబడింది. ఆ మందిరము ఉన్నటువంటి ప్రదేశం కూడా ఎంత పుణ్యమైనటువంటి ప్రదేశం అంటే, బాబా ఆ మందిరాన్ని పునరుద్ధరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అది ప్రవరా నది తీరం ఉంటుంది. ప్రవరా నది ఎంత గొప్పదో తెలుసా? మనకు సాగరమనం జరుగుతున్నప్పుడు అమృత భాండం వచ్చిన తర్వాత రాహుకు దేవతల యొక్క వరుసలో కూర్చొని 3 అమృతపు చుక్కలు గొంతులో పోసిన తర్వాత అప్పుడు వాడు రాహు అని చెప్పి గుర్తిస్తాడు కదా. అక్కడ సాగరమనం జరిగినటువంటి ప్రాంతంలో రాహు యొక్క శిరస్సును వధిస్తే 3 చుక్కల అమృతము ప్రవరా నదిలో పడింది. దాన్ని అమృత నది కూడా అంటారు. అంత గొప్ప నదీ ప్రవాహ తీరంలో ఉన్నటువంటి దత్త మందిరాన్ని బాబా పునరుద్ధరించకుండా ఎలా వదిలేస్తారు? విధంగా దత్తునికి సంబంధించినటువంటి అంశ బాబాలో మనకు చాలా కనిపిస్తుంది. దత్తావతారాల్లో కానీ లేకపోతే దత్తావతారాల్లో ఉన్నటువంటి అవధూత పరంపరలో కానీ వారు నోటికుండా వచ్చేటువంటివి మనకు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తాయి. బాబా ఏం చెప్తారు? సింపుల్గా గంట ఇచ్చి గంట కొడుతుంది ఈ ఊరు దాకా పో, ప్రతిరోజు ఈ గంట ఉదయం సాయంత్రం మోగించి గంట శబ్దం మీకు వస్తాడు ఆసామి అన్నాడు, వచ్చాడు కదా. అదేవిధంగా బాబా చెప్పేటువంటి కొన్ని విషయాలు ఆ రోజు భక్తులకు చాలా ఆశ్చర్యంగా కనిపించింది. మోతీలాల్ జానీ అనేటువంటి వ్యక్తి బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా ఒక మాట అన్నాడు, ఇతరుల ఆజ్ఞను పాలించి వారికి ఎందుకు నువ్వు బద్దులై ఉండాలి? మనమే సొంతంగా వ్యాపారం చేయరాదా అని అంటారు. మోతీలాల్ జానీ ఒక వంట బ్రాహ్మణుడు, ఒక వ్యక్తి దగ్గర వంట బ్రాహ్మణుడిగా పనిచేస్తూ ఉంటాడు. బాబా ఆ మాట అన్న తర్వాత నవ్వుకుంటాడు మోతీలాల్ జానీ. అరే నాకు ఈ జీతం వస్తే తప్ప బతకలేదు, నేను ఎట్లా వ్యాపారం పెట్టుకుంటాను అని చెప్పి. తర్వాత బాబా దర్శనం తర్వాత తను పూణేకి వెళ్తే, పూణేకి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. మారిపోయి బాబా అన్నటువంటి మాట చేత తనలో విశ్వాసాన్ని పెంపొందించుకొని ఒక హోటల్ ప్రారంభిస్తాడు. ఆనందాశ్రమం అని చెప్పి ఒక భోజన హోటల్ ప్రారంభిస్తాడు. అది దినదిన అభివృద్ధి చెంది గొప్ప హోటల్గా పూణేలో మారుతుంది. బాబా అన్నటువంటి మాట ఆ రోజు, బాబా ఆ మాట అన్నటువంటి రోజు
కానీ బాబా మాట పట్ల విశ్వాసాన్ని కలిగి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది ఆచరణలో సాధ్యమవుతుంది. పురందరే ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి, రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వచ్చేటువంటి జీతం కనీసం సంసారాన్ని పూర్తిగా సమర్థవంతంగా నిర్వర్తించుకోవడానికి ఒక రూపాయి ధైర్యంగా ఖర్చు పెట్టుకోవడానికి సరిపడు. బాబా పిలిచి చెప్తారు, అరే పురందరే, నువ్వు ఇల్లు కట్టాలరా, నీ ఇల్లు కడితే నేను చక్కగా ఉండాలి అని అంటాడు. ఏం బాబా, నా పేదరికాన్ని వెక్కిరిస్తున్నారా? నేను ఇల్లు కట్టడం లేదు, నాకు అసలు కట్టుకోవడానికి ముందు స్థలం లేదు అని అంటే, లేదా నువ్వు ఇల్లు కట్టాల్సిందే అంటాడు. బాబా దయ వల్ల ఒక స్నేహితుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ తనకున్నటువంటి ఫ్లాట్ ఒకదాన్ని ఇతనికి అమ్మాలనుకుంటాడు. నిజానికి అమ్మాలనుకున్నటువంటి ఆ వ్యక్తి ఇతని నుండి ఎప్పుడే డబ్బులు ఆశించలేదు. చెప్పాడు, నా వాయిదాలో కట్టు, నువ్వు ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. స్థలం చేతికి అందింది. అయినా సరే పురందరే ఇల్లు కట్టడానికి డబ్బులు కట్టిన నా దగ్గర, ఈ ఫ్లాట్ బాకీ తీసుకోవడానికి నేను డబ్బు సరిపోదు అన్నదాంతో బాబా అనేక సార్లు చెప్తాడు. చెప్పినా సరే పురందరే వినడు. బాబా నాకు ఆ స్తోమత లేదని అంటాడు. బాబా ఒకసారి గట్టిగా శ్రీరామనవమికి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది పురందరే. బాబా ఈ తలనొప్పి తగ్గించంటే, అరే నాకు నీకంటే ఎక్కువ తలనొప్పి నాకుందిరా, ఎన్ని రోజులుగా చెప్తున్నాను నీకు ఇల్లు కట్టమని చెప్పి, ఆ ఇల్లు కట్టకపోవడం వల్ల నాకు తలనొప్పి ఉంది, నీ తలనొప్పి నేనేం చేయాలని అంటాడు. అప్పుడు పురందరేకి అర్థమవుతుంది, ఈ తలనొప్పి మామూలుగా మందులతోనే ఇంకో దాంతో పోయేది కాదు, ఇల్లు కడితే తప్ప తలనొప్పి పోదని చెప్పి ఆఫీస్లో లోన్ తీసుకొని ఏదో కష్టపడి మొత్తం మీద ఇల్లు నిర్మించుకుంటాడు. ఆ ఇల్లు నిర్మించడానికి పట్టుబడతాడు బాబా. అంటే చాలా సందర్భాల్లో మనము ఆసక్తులను మన వల్ల కాదు అని అనుకుంటాం, కానీ బాబా పైన విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకేస్తే 100 అడుగులు మనం ముందుకు వస్తాడు. ఆ విధంగా పురందరే ఇల్లు కట్టుకున్న తర్వాత బాబా ఏమంటాడు, అరే నేను వచ్చి నీ ఇంట్లో ఉండాలి, నువ్వు ఇల్లు కట్టురా అన్నాడు. గృహప్రవేశం రోజు పాత ఇంటి నుంచి ఉదయాన్నే 4 గంటలకు భార్య, తన కుమారుడు, తన ముగ్గురు నడిచి వెళ్తుంటే బాబా వారి పక్కనే నడుచుకుంటూ వస్తున్నట్టు పురందరే గమనిస్తాడు. అందరికంటే ముందు బాబా ఆ ఇంటి గుమ్మం లోపలికి వెళ్ళి వీళ్ళని ఆహ్వానిస్తాడు. పురందరే అనుభవించినటువంటి ఒకసారి బంధువులందరూ కూడా మన ప్రాంతం నాకు బాగా గుర్తొస్తూ ఉంటుంది. పురందరే ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఇల్లేదో వస్తుంది, ఒక అడవి ప్రాంతం, ఉండకంచాలన్నీ ఉండేవి. బంధువులందరూ కూడా బాగా విమర్శించేకుండేవారు, అరే ఇక్కడ ఎవరు లేరు, కనీసం దొంగడు వచ్చి ప్రాణం తీస్తే చూసేవాడు లేడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు అని చెప్పి అందరూ అంటుంటారు. వాళ్ళ అత్తగారు అయితే విపరీతంగా అల్లుని, అసలు నా బిడ్డను ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇంత దూరంలో పెట్టి ఇల్లు కట్టుకుంటే ఏమైపోతుంది మీరు అది ఇది అని చెప్పారంటే, బాబా వాళ్ళ అత్తగారి స్వప్నంలో కనిపించి, నేను అక్కడ రక్షకుడిగా ఉంటాను, ఆ ఇల్లు పురందరేది కాదు నాది, కాబట్టి నువ్వు అనవసరంగా పురందరేను ఒక్క మాట కూడా అనుకోదు అని చెప్పి బాబా స్వప్నంలో చెప్తాడు. అలా అనేక అనుభవాలు. పురందరే ఎందుకు ధైర్యంగా అక్కడికి పోయారంటే, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో మెటీరియల్ పెడితే ఒకరోజు మెటీరియల్ను దొంగిలించడానికి దొంగలు వస్తారు. అదే ప్రాంతంలో ఇంకొక కొంచెం దూరంలో ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి దాన్ని గమనిస్తాడు. అరే మొత్తం వీళ్ళందరూ ఎత్తుకుపోతారు దీన్ని అని చెప్పి అతను చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే దొంగలు పోతే చచ్చిపోతారనేటువంటి భయం ఉంటుంది కదా. వాళ్ళందరూ కూడా ఆ మెటీరియల్ను తెచ్చినటువంటి బండిలో ఎక్కించుకున్న తర్వాత ఒక ఫకీర్ వచ్చి ఆ బండికి అడ్డుపడతాడు. అడ్డుపడి వాళ్ళను కేవలం చూపు చేత వాళ్ళను దండించి మొత్తం మెటీరియల్ మళ్ళీ దింపక్కడ పెట్టిస్తాడు. ఆ విషయం చెప్తే పురందరే ఆశ్చర్యపోతాడు. బాబా నిర్మిస్తున్నటువంటి ఈ గృహము బాబాది కదా, కాబట్టి దీనికి ఆయన్నే రక్షకుడుగా నిలిచాడు, కాబట్టి ఈ ఇల్లు విషయంలో నేను ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. జనారణ్యం లేకపోయినా సరే, అరణ్యంలో ఉన్నా సరే బాబా స్వయంగా ఇక్కడ ఉంటారనేటువంటి మాట ఇచ్చారు. దాంతో ఆ గృహాన్ని వారు నిర్మించుకుంటారు, ధైర్యంగా గృహప్రవేశం ప్రయత్నిస్తారు. ఇట్లా బాబా ఒక మాట ఇచ్చారు అని అంటే అది 100% రుజువు. ఈ విధంగా అనేక మంది భక్తులకు బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం. చాలా మంది మనము ఆత్మనుండిత భావంలో ఉంటాం. ఈ పని మనం చేయగలుగుతామా, చేయలేమా, అవుతుందా కాదా, కానీ ఒక మంచి సంకల్పం
మనం చేసేటువంటి పని మంచిదైతే ఖచ్చితంగా బాబా దాన్ని ముందుకు తీసుకెళ్తారనేటువంటి విశ్వాసంతో మనము అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే బాబా దాన్ని విజయ తీరాలకు చేరుస్తాడు. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని బాబాయే మనకు అనుగ్రహిస్తారు. లేకపోతే నిజానికి మనం ఇప్పుడు విన్నటువంటి ఈ 2 లీలల్లో మోతీరామ్ జానికి ఆ స్తోమత లేదు. జీతం చేస్తే తప్ప, ఉన్నగ్రామంలో ఉద్యోగం చేస్తే తప్ప సంసారం నడదు. అటువంటి వాడు బాబా పైన విశ్వాసంతో ఆనందాశ్రమం పెట్టాడు. పురందరే అసలు అసాధ్యము, అటువంటిది పురందరే గృహాన్ని నిర్మించుకున్నాడు. ఈ విధంగా బాబా వారి నోటి గుండా ఏ మాట పలికినా సరే అది 100% అది రుజువు అవుతుంది. ఒక భక్తుడు వచ్చి బాబా దగ్గర కూర్చుంటే బాబా అతను ఉద్దేశించి, ఏం షావుకార్, ఏం చేయదలుచుకున్నావు అని అంటున్నాడు. అతను అటు ఇటు చూస్తాడు, ఎవరిని అంటున్నాడు బాబా అని చెప్పి. నిన్నే అని అంటాడు. అతనికి ఆశ్చర్యం వేస్తుంది, నా యొక్క పేదరికాన్ని వెక్కిరియడానికి బాబా షావుకార్ అని అంటున్నాడు నన్ను అని చెప్పి. కానీ అదే వ్యక్తి ఒక 8 సంవత్సరాల తర్వాత వ్యాపారంలో పెద్ద సేటుగా మాట్లాడు. తన వద్దకు వచ్చినటువంటి అందరినీ కూడా బాబా తన భక్తునికి అనుగ్రహించదలుచుకుంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తారంటే, బాబా దగ్గరికి వచ్చినటువంటి దాము అన్నా కసార్ ఒక గాసుల వ్యాపారి, ఊరికి తిరిగి గాసులు అనుకునేటువంటి అటువంటి దాము అన్న బాబా దయ వల్ల, బాబా దయ అంటే బాబా పైన మనకి ఎంత దయ కలుగుతుంది, ఎంత ప్రేమ పెరుగుతుంది? బాబా దర్శనిస్తే పెరుగుతుందా, లేకపోతే బాబా వస్త్రం ఇస్తే పెరుగుతుందా, బాబా ఇంకేదైనా చేస్తే పెరుగుతుందా మన పట్ల ప్రేమ? మన పట్ల ప్రేమ ఎలా పెరుగుతుందంటే, ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటను గౌరవించినప్పుడు, ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటాం. అప్పుడు మాత్రమే మన పైన దయగలుగుతుంది. దాము అన్న ఏ పని చేసినా బాబాను అడిగి చేసేటువంటి వాడు. బాబా నో అంటే ఆ పనిలో అస్సలు ముందుకు వెళ్ళేటువంటి వాడు. తెలుసు కదా, సత్యంలో ఉంటుంది, లక్షలు సంపాదించేటువంటి వ్యాపారం చేద్దామని చెప్పి మిత్రులందరూ ఆశలు పెడితే ఆ వ్యాపారం చేస్తే నష్టపోతాము, నీ ఇష్టం. ఒకవైపు ఏమో 3 లక్షల రూపాయలు కనిపిస్తున్నాయి, ఇంకోవైపు ఏమో బాబా ఆజ్ఞ, దేన్ని పాటించాలి? బాబా ఆజ్ఞనే పాటించింది. ఆ వ్యాపారంలో చేసినటువంటి మిత్రులందరూ కూడా నష్టపోయారు. ఇతను ఒకడే సేఫ్. ఎందుకు? బాబా ఆజ్ఞను పాటించింది కాబట్టి. అంటే అత్యాశ అనేటువంటిది పనికి రాదు. దాము అన్నా నీ ఇంట్లో ఉన్నటువంటి రొట్టె పప్పుతో సంతృప్తిగా ఉండు, అనవసరంగా దేనికోసం నువ్వు పాకులాడుతున్నావు అంటే. ఈ విధంగా బాబా యొక్క మాటను గౌరవించడం చేత, అందుకని బాబాకు దాము అన్న లాంటి వారి పట్ల దయ కలుగుతుంది, ప్రేమ ఉంటుంది. బాబా నాకు పట్ల నీకు దయ లేదు, ప్రేమ లేదు అని అంటాం. మరి మనం ఏం చేసాం? బాబా చెప్పినటువంటి దాంట్లో ఏదైతే చేసాం? ఎందుకంటే తర్కడ్ కుటుంబం బాబా పట్ల గొప్ప భక్తి కలిగినటువంటి కుటుంబం. తర్కడ్ భార్య షిరిడీకి వచ్చి ఒక ఇంట్లో అతిథిగా ఉండి, ఆ సమయానికి, భోజన సమయానికి ఆకలితో కుక్క దీనంగా చూస్తే ఆ కుక్కకు రొట్టె ముక్కేస్తుంది. ద్వారకా వైపు వచ్చిన తర్వాత బాబా అంటారు, అమ్మా ఈరోజు నాకు కడుపు నింపావు, ఎంతో తృప్తిగా ఉంది అంటారు. బాబా నేనే ఒక ఇంట్లో అతిథిగా ఉన్నాను, నేను నీ కడుపు ఎలా నింపాను అని చెప్పి అడుగుతుంది. అడిగితే బాబా చెప్తారమ్మా, నువ్వు భోజన సమయానికి కూర్చున్నప్పుడు ఆకలి ఉన్నటువంటి కుక్క ఆకలికి వచ్చింది కదా, దాన్ని రొట్టె వేసావు కదా, దాని ఆకలి నా ఆకలి ఒకటేనమ్మా, నేను అన్ని జీవులలోనూ ఉన్నటువంటి ఆత్మను నేనే. అమ్మా ఈరోజు నువ్వు చేసినటువంటి పని చాలా శ్రేయస్కరమైనటువంటిది. జీవితంలో ఈ ఒక్కదానిని గుర్తుపెట్టుకోని అంటాడు. ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకొని మేలు జరుగుతుందంట. బాబా చెప్పినటువంటి విధంగా ఆమె ఆ ఒక్కదానిని గుర్తుపెట్టుకుంది. ఆకలితో ఉన్నటువంటి ఏ జీవికైనా సరే ఒక ఆహారాన్ని మనం అందించాలి. అన్ని జీవుల్లో కూడా బాబా యొక్క ఆత్మస్వరూపం దాగి ఉంటుంది అనేటువంటి ఆ విషయాన్ని తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటే ఆ కుటుంబానికి తరతరాలకు తరగనటువంటి గొప్ప అనుగ్రహాన్ని బాబా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి అనుగ్రహం, వారి పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, బాలకరామ్ అనేటువంటి ఒక వ్యక్తి షిరిడీకి వెళ్తాడు. అతని షిరిడీకి నేరుగా రాడు. అతని తండ్రి యొక్క శ్రాద్ధ కర్మ నాసిక్లో చేసి తర్వాత షిరిడీకి వస్తాడు.
అతనికి షిరిడీకి వెళ్తున్నని తెలియగానే ఇంట్లో దేవతామూర్తులకు నివేదించినటువంటి ఒక మిఠాయిని దిశ కనిపిస్తుంది. ఇచ్చింది బాబాకి ఇవ్వాలన్నాడు. అతను శాతకర్మలు పూర్తయిన తర్వాత షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చిన తర్వాత అతను ఆ మిఠాయి ఇవ్వడం మర్చిపోతాడు. బాబా రెండో రోజు పిలిచి తింటాడు. రేడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు తల్లి నా కోసం మీకు ఏమీ ఇవ్వలేదా, అది నీకు గుర్తుకు లేదా అనగానే అప్పుడు గుర్తొచ్చి వెంటనే బసకు వెళ్ళి తెచ్చిస్తాడు. ఎంతో ప్రేమగా నోట్లో తీసుకొని బాబా దాన్ని తింటాడు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏది ప్రధానం? ప్రేమ ప్రధానమా, ఆచారం ప్రధానమా? ప్రేమనే ప్రధానం. బాలరాముడు ఎందుకోసం పోతున్నాడు? శాతకర్మల కోసం పోతున్నాడు కదా. అతను సూతకంలో ఉన్నాడు కదా, అతనికి ఇచ్చి పంపించచ్చా? పంపించకూడదు కదా. ఆమెకు అతను నాసిపోతున్నాడని, అతను సూతకంలో ఉన్నాడని ఇవేమి చెవికి ఎక్కలే, మనసుకి ఎక్కలే. ఏది మనసుకి ఎక్కింది? నేను నాసిక్ వెళ్ళి షిరిడీకి వెళ్తాను, ఆ షిరిడీ అనేటువంటి ఒక్కటే మనసుకి ఎక్కింది. అందుకని అవన్నీ ఆలోచించలేదు. రెండవది, అతను వెళ్ళేటువంటి సమయానికి బాబా పంపడానికి ఏమీ లేదు. ఆల్రెడీ నివేదన చేసినటువంటి ప్రసాదం అంటే భగవంతుడు ఎంగిల్ చేసిన ప్రసాదం కదా. ఎంగిల్ చేసిన ప్రసాదం సూతకంలో ఉన్న మనిషి వీరి చేత భగవంతునికి ఇది నా తరఫున సమర్పించమన్నాడు. ఇక్కడ బాబా ఆమెను నిలదీయలేదు. ఏమ్మా వాడు సూతకంలో ఉన్నాడు కదా, శాతకర్మలో పోతున్నాడు, వాడితో ఇచ్చి పంపిస్తావా, వాడితో ఇచ్చి పంపించింది నేను తింటానా అనలేదు. ఇక్కడ బాబా ఏం చేశాడంటే ప్రేమ. షిరిడీకి వెళ్ళి ఎవరైనా వెళ్తుంటే మనస్సు ఆరాటపడి వారితో ఏదో ఒకటి బాబా పంపాలి అనేటువంటి ఆ ప్రేమనే చూశాడు కదా. ఇవేమి బాబా పట్టించుకోవాలి. మనమే అనవసరంగా చాలా అదుపుతుంటాం ఆయనకన్నీ. ఈ నిష్టాన్ని ఆ నిష్టాన్ని ఏమి ఉండవు. ప్రేమనే స్వచ్ఛత. ప్రేమ గురించినటువంటి స్వచ్ఛమైనటువంటిది ఏమి లేదు. మనము శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి కొంతమంది రోజుకు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు స్నానం చేస్తూ ఉంటారు. శరీరం యొక్క మైలను పోగొట్టుకుంటాం కానీ మనసు మైలను పోగొట్టుకోలేమే. సబ్బు పెట్టి ఏ సబ్బు కూడా పోగొట్టలేదు. ఆ మైల పోవాలంటే ఆయన పట్ల ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ మనసులో ఉప్పొంగితే లోపల ఉన్నటువంటి ఆ మలినం బయటకు వెళ్ళిపోయి నీ మనసు స్వచ్ఛమవుతుంది. అందుకోసం సద్గురు మనసు స్వచ్ఛమైతే ఇక నీకు ఏ ఆపేక్షలు ఉండవు, దేని పట్ల ఆసక్తులు ఉండవు. ఈ జీవితాన్ని మనం ఎలా గడపాలనేది బాబా సత్యంలో ఒక మాట చెప్తాడు. నీ తల్లి నిన్ను కనడానికి తన ప్రాణాన్ని పరంగా పెడుతుంది. ప్రాణాన్ని పరంగా పెట్టి నీ శరీరాన్ని ఇచ్చినటువంటి నీ తల్లి యొక్క శ్రమను నువ్వు గౌరవించావా, దాన్ని సార్థకం చేశావా అనేటువంటి ఆలోచించుకో. నీ తల్లి నీకోసం ప్రాణాన్ని పరంగా పెట్టి ఇచ్చినటువంటి జన్మను నువ్వు సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించుకో. అంతే తప్ప ప్రపంచంలో ఏది పడితే అది అనుభవించాలనేటువంటిది, ఏది పడితే అది కావాలనేటువంటి దాంట్లోనే ఉంటే నీ జన్మను సార్థకం చేసుకోలేవు. ఆలోచించుకో అని చెప్పి సత్యంతో చెప్పి మనకు బాబా చెప్తాడు. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది బాబా చెప్పేటువంటి విషయాలు. ఆ విషయాలను చదువుతున్నప్పుడు, అవగాహన చేసుకున్నప్పుడు సిగ్గు అనిపిస్తుంది. ఆ మాట వినగానే అనిపిస్తుంది కదా, అదే తల్లి నన్ను ప్రాణాన్ని పరంగా పెట్టి భూమిపైకి తెచ్చింది, శరీరాన్ని ఇచ్చింది. ఈ శరీరం సాధకం కాకపోతే ఎట్లా? ఎప్పుడూ కూడా స్వార్థము, మైదనము, కోరికలు అనేటువంటి దాంట్లో ఉంటే ఈ శరీరానికి, ఈ జన్మకు ఏ సాధన ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి రోజు నిజంగా మనకు అద్భుతం. ఆ అద్భుతాన్ని మనందరం కూడా అనుభవించాలి. బాబా మనందరినీ కూడా ఒక సన్మార్గంలో, ఒక మానవీయమైనటువంటి మధురిమను మనం అనుభవించడానికి. చాలామంది ఈరోజు యాంత్రికంలో మానవత్వమైనటువంటి మధురిమను ఎవరు అనుభవించట్లేదు. ఎంతసేపు స్వార్థమే. కాబట్టి ఆ స్వార్థపరితమైనటువంటి జీవితాల నుంచి బయటకు రావడానికి ఈ ప్రపంచం అంతా మారిపోతుందంటే మారిపోదు. కనీసం మనలోనైనా ఏదో ఒక రోజు ఆలోచన కలిగిన రోజు మనం మారితే ఆయన సంతోషిస్తారు. ఆయన సంతోషిస్తే ఆయన దయ, ప్రేమ, కృప 100% మన పైన ప్రవహిస్తూ ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి
సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో.